శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటే అదేదో కొంపలంటుకొని పోతాయి అంటున్నారు కదండి. ఇంతకు జరుపుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. శ్యామలాదేవిని 9 రోజులు కూడా మనము మాఘగుప్త నవరాత్రుల్లో పూజించుకుంటామండి. ఈ మాఘగుప్త నవరాత్రులనే శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటామన్నమాట. మనము న్యాయబద్ధమైన ఏ కోరిక కోసమైనా ఈ అమ్మను ఆరాధించవచ్చు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎవరికైతే తగాదాలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ శ్యామలాదేవి నవరాత్రుల్ని ఆరాధించుకోవచ్చండి చక్కగా 9 రోజులు కూడా. అలాగే మన సంతానం చదువుల్లో ఏవైనా ఆటంకాలు ఉన్నా కూడా, అంటే కొందరి పిల్లలకి ఎంత చదివినా గుర్తుండకపోవడం అని, లేదా ఎన్నిసార్లు రాసినా ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదండి. అలా మన సొంత ఇంటి కోసం మన సంకల్పం ఏదైనా అవ్వచ్చండి. అది న్యాయమైన సంకల్పమై, ధర్మమైన సంకల్పమై ఉండాలి. అలాంటి ఏ సంకల్పంతో అయినా ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మని మనం ఆరాధించుకోవచ్చండి. అంతేకాని మన శత్రు వినాశనాన్ని కోరుకొని కానీ, ఎదుటి వాళ్ళు చెడిపోవాలని కానీ, ఇలాంటి సంకల్పాలతో ఈ గుప్త నవరాత్రులనే కాదండి ఏ నవరాత్రులు కూడా ఆచరించకూడదన్నమాట. మరి ఎవరెవరు ఆచరించవచ్చండి అంటే ఎవరైనా ఆచరించవచ్చండి. ఆచారం ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు, ఆచారం లేని వాళ్ళైనా చేసుకోవచ్చు. అలాగే మనము కలశం తప్పకుండా పెట్టుకోవాలా అంటే మీ కుటుంబంలో కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. అఖండ దీపం కూడా అంతే అండి. మనం నవరాత్రులు దీక్షగా చేస్తున్నా సరే మనం జాగ్రత్తగా 9 రోజులు అఖండ దీపాన్ని చూసుకోగలుగుతాము అనేలాగా ఉంటే మాత్రమే పెట్టుకోండి. లేదు అంటే చక్కగా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క సమయం ఉంటుంది కదండి. ఏ సమయంలో ఆరాధించాలి శ్యామలాదేవిని అంటే మధ్యాహ్నం 11 నుంచి 12 గంటలు మంచి సమయం అండి అమ్మని ఆరాధించడానికి. ఇక కుదరని వాళ్ళు ఎప్పుడైనా ఆరాధించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న పసుపు కుంకుమలు నేను నవరాత్రుల కోసం కొత్తగా తెచ్చుకున్నవండి. నేను ఏ నవరాత్రులకైనా ముందు ఇంట్లో ఉన్నటువంటి పసుపు కుంకుమలు ఉపయోగించనన్నమాట. కొత్తవి తెచ్చుకుంటాను. ఎందుకంటే మనకు అమ్మ ప్రతిరోజు రాదు కదండి. సంవత్సరంలో నవరాత్రుల రూపంలో ఒక్కసారే కదా. కాబట్టి తప్పకుండా నేను 4 నవరాత్రులు ఆచరించుకునేటప్పుడు తప్పకుండా నేను ఇలా కొత్తగానే తెచ్చుకుంటానండి పసుపు కుంకుమలు, ముందు వాడినేటివి కాకుండా. అలాగే మనము ఈ పూజని ఏ విధంగా చేయాలి అంటే మన పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి, లేదు అంటే ఒక సపరేట్ పీఠం పెట్టుకొనైనా చేసుకోవచ్చు అన్నమాట. మరి శ్యామలాదేవి ఫోటో తప్పకుండా ఉండాలా అంటే మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అంటే కనుక సరస్వతీదేవి ఫోటో పెట్టుకోండి, లేదు అంటే లలితమ్మ ఫోటో అయినా పెట్టుకోండి, దుర్గమ్మ ఫోటో అయినా పెట్టుకోండి, లేదు అంటే కనుక ఇంకా లక్ష్మీదేవి ఫోటో అయితే ఆ ఫోటో ఉండని ఇల్లు ఉండదు కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది కదా. అలా మీ దగ్గర ఉన్న అమ్మవారి రూపాలలో ఏదో ఒక రూపం ఫోటో పెట్టుకొని మీరు ఆ తల్లినే రాజశ్యామలాదేవిగా భావించుకొని పూజ చేసుకోవచ్చండి. మరి మాంసాహారం తీసుకోవచ్చా లేదా అంటే మాంసాహారం మనం తీసుకోకుండా ఉండడం చాలా మంచిదండి. అంటే ఈ నవరాత్రులు మనం దేవీ శరణ్ నవరాత్రులు ఏ విధంగా ఆచరిస్తామో దసరా నవరాత్రులు ఆ విధంగానే ఆచరించాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మాంసాహారం మానేస్తే చాలా మంచిదండి. బ్రహ్మచర్యం కూడా పాటించాలి, అలాగే భూషయనం కూడా చేయాలండి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఎవరైనా సరే మనం మంచం మీదైనా పడుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఈ 9 రోజులు ప్రతిరోజు తప్పకుండా తలస్నానం ఆచరించాలా అంటే మనము ఫస్ట్ రోజు మొదలు పెడతాం కదండి. తలస్నానం ఆచరించి ఒక దీక్షగా చేసే వాళ్ళే అయినా సరే మనము మాంసాహారం తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ భూషయనం చేస్తూ ఉంటాం కదండి. అలా మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు తప్పకుండా మన ఆరోగ్యం సహకరిస్తే 9 రోజులు చేయండి. సహకరించినప్పుడు కంఠస్నానం చేసినా ఏమీ కాదండి. ప్రతిరోజు కూడా అమ్మకు చక్కగా ధూపం వేసుకోండి. ప్రతిరోజు కూడా అమ్మకు బెల్లమన్నాన్ని ప్రసాదంగా మనం నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. కాకపోతే ప్రతిరోజు చేయలేము అనుకునే వాళ్ళకి ఒక మాట చెప్తానండి. పెద్దగా కేజీలు చేయమని చెప్పలేదు. ఒక చిన్న టీ గ్లాస్ అంత బియ్యాన్ని అమ్మ కోసం 9 రోజులు మనం సిద్ధం చేసి పెట్టలేమా చెప్పండి. ప్రతిరోజు అమ్మ మన కోసం రాదు కదా. వచ్చినప్పుడు మనం అమ్మను జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ వచ్చే ఏడాది వరకు అమ్మ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుందన్నమాట.
ఒక చిన్న టీ గ్లాస్ అండి, కేవలం ఒక 10 నిమిషాల్లోపే రెడీ అయిపోతుంది బెల్లం అన్నం కూడా. ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటూ కుదరని వాళ్ళు చక్కగా ఒక బెల్లం ముక్కని పెట్టి పానకాన్ని కానీ లేదు అంటే పండ్లని కానీ పెట్టి పూజించుకోవచ్చండి. మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల సమయం చాలా మంచిదని చెప్పాను కదండి. ఆ సమయంలో పూజించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన మామూలుగా మనం పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక పిల్లల ఈ నవరాత్రుల్లో మనము ఏమేమి చదువుకోవాలి శ్లోకాలు అంటే తప్పకుండా రాజశ్యామలాదేవి అష్టోత్తరాలని చదువుకోవాలండి, సహస్రనామాలని చదువుకోవాలి. అలాగే శ్యామలాదేవి దండకం అని ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో కొడితే ప్రతి ఒక్కటి వస్తాయి కదండి, సహస్రనామాలైనా అష్టోత్తరాలైనా. వాటిని మనం ఆడియోలో ప్లే చేసుకుంటూ చదువుకుంటూ ప్రయత్నం చేసుకోండి పూజించుకోవడానికి. ఒకవేళ ఇవేవి చదవడం మాకు రాదు, ఇవేవి కూడా మేము వినడం కూడా మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఓం శ్రీ రాజశ్యామలాదేవ్యే నమః అనే నామాన్ని చెప్పుకుంటూ కూడా మనం ప్రతిరోజు అమ్మను పూజించుకోవచ్చండి అష్టోత్తర రూపంలో. అలాగే ప్రతిరోజు అమ్మకు మనం కుంకుమార్చన చేసుకోవడం చాలా మంచిది. షోడశోపచార పూజ చాలా చాలా ఉత్తమం అండి. అది చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇక అమ్మకు ఆఖరి రోజున తప్పకుండా తాంబూలంలో చీర సమర్పించాలా అంటే అలాంటి అవసరం ఏమీ లేదండి. మీకు కట్టుకోవడానికి ఇష్టం ఉంటే ఏదైనా ఒక చీర తెచ్చుకుంటే అది అమ్మ దగ్గర పెట్టుకొని మళ్ళీ మీరు కట్టుకోండి. అంతేకాని ఒకవేళ మీ ఆర్థిక స్థితిగతి సహకరిస్తే, ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నామండి తెచ్చిపెట్టలేము అనుకున్న వాళ్ళు చక్కగా పండు తాంబూలాన్ని సమర్పించిన ఆ పసుపు కుంకుమలతో అమ్మ సంతోషభరితురాలు అవుతుందన్నమాట. ఎప్పుడూ కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా అమ్మను మనం ఎంత భక్తితో ఆరాధిస్తున్నామో అనేది గుర్తుపెట్టుకొని ఆరాధించుకోండి. ఈ నవరాత్రులు చేసేటప్పుడు మనం నవరాత్రులు జరుపుకున్న విషయం ఎవరికీ చెప్పుకోకుండా, అలాగే ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా ప్రతిరోజు అమ్మను ధ్యానించుకుంటూ మనం మనసులో అమ్మని స్మరించుకుంటూ గడపడం అన్నది చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఈ 9 రోజులు చాలా చాలా విలువైనవన్నమాట. చక్కగా మొట్టమొదటి రోజు గణపతిని పూజించుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ 9 రోజులు నవరాత్రుల్లో అమ్మను పూజించుకునే భాగ్యాన్ని ఇవ్వమని గణపతి ప్రార్థన పూర్తయిన తర్వాత మనము అమ్మను పూజించుకోవాలండి. అలాగే లలితా సహస్రనామాలు కూడా ఈ నవరాత్రుల్లో వినగలిగితే చాలా మంచిదన్నమాట. శ్యామలాదేవి అంటే ఎవరో కాదు కదండి, మనకు సరస్వతీదేవే. కాబట్టి ఈ 9 రోజులు ప్రతిరోజు సాయంత్రం పూట పిల్లల చేత శ్యామలా దండకాన్ని చదివించడం కానీ లేదు అంటే మనం ఫోన్లో పెట్టి వినిపించడం కానీ చెయ్యండి. అమ్మ అనుగ్రహం పిల్లల మీద తప్పకుండా ఉంటుందన్నమాట. అమ్మకు ఎర్రటి పుష్పాలంటే ఎంతో ఇష్టం అండి. ఎరుపు రంగు అంటేనే అమ్మకు చాలా ఇష్టం. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించుకోవడం, అలాగే కుంకుమార్చన చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ నవరాత్రులు దీక్షగా భక్తితో చేశారనుకోండి, నవరాత్రులు పూర్తయ్యేలోపు అమ్మ చిలుక రూపంలో మనకు తప్పకుండా దర్శనం ఇస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.